న్యూస్. రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హైదర్గూడలో దోపిడీ దొంగలు రెచ్చిపోయారు. జీపీఆర్ ఆర్కిడ్ అపార్ట్మెంట్ లో 4వ అంతస్తులో తాళం వేసి ఉన్న ఇల్లు టార్గెట్ గా చేసుకుని దొంగలు ఇంటి యజమాని అతని భార్య పనికి వెళ్లి వచ్చేసరికి ఇల్లు గుల్ల చేశారు. ఇంటి తాళం పగలగొట్టి ఇంట్లో ఉన్న 13 తులాల బంగారం నగదు ఎత్తుకెళ్లారు. బాధితుని ఫిర్యాదు మేరకు సంఘటన స్థలానికి చేరుకున్న రాజేంద్రనగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. క్లూస్ టీంను రంగంలోకి దింపి ఆధారాలు సేకరిస్తున్నారు. छोड़ो నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రిలో మాతా శిశు కేంద్రంలో జన్మించిన చిన్నారికి దీక్ష అని పేరు పెట్టిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మునుగోడు నియోజకవర్గంలోని చండూరు మండలం దోనిపాముల గ్రామానికి చెందిన బొప్పని రామస్వామి మంజుల దంపతుల కుమార్తెకు బుధవారం ఆసుపత్రిని సందర్శించిన సమయంలో పేరు పెట్టిన కవిత నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర ఉన్నాం. తెలంగాణ జాగృతి జనం బాట కార్యక్రమంలో భాగంగా ఇది 6వ జిల్లా నల్గొండలో ఉన్నాము. ప్రజా సమస్యలు అదేవిధంగా చిరు ఉద్యోగుల సమస్యలు తెలుసుకుంటూ అన్ని జిల్లాలలో తిరుగుతూ ఉన్నాము. ఇవాళ నల్గొండకు వచ్చిన తర్వాత ఇక్కడ హాస్పిటల్లో ఉండేటటువంటి శానిటేషన్ స్టాఫ్, వాచ్మెన్లు, సెక్యూరిటీ, అట్లానే మన దోబీలు, అట్లానే పేషెంట్ కేర్ లో ఉన్నటువంటి సభ్యులు అందరికీ సంబంధించి మాట్లాడుతూ ఉన్నాం. మరి వారందరికీ కూడా ఒకటే మాట చెప్తున్నారు, మాకు రావాల్సింది 16,000, 17,000, కానీ 4-5,000 కట్ చేసుకుని ఏజెన్సీల మధ్యలో మాకు 10,500, 11,000 కన్నా ఎక్కువ వస్తలేవని చెప్తా ఉన్నారు. అది కూడా 4 నెలల నుంచి 6 నెలల మధ్య కాలంలో కూడా జీతాలు వస్తలేవని చెప్తున్నారు. నిన్న వరంగల్ పోయినప్పుడు కూడా అదే మాట్లాడింది. ఇవాళ నల్గొండ వచ్చినంత కూడా ఇదే సమస్య ఉంది. పిఎఫ్ ని కూడా వాళ్లకు ఇస్తున్నారా, ఇస్తలేరా, వేస్తున్నారా, వేయలేరా తెలియనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి నేను ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేసేది ఒకటే, మనకు హాస్పిటల్ నడవాలంటే ఖచ్చితంగా శానిటేషన్ స్టాఫ్ కావాల్సిందే, సెక్యూరిటీ స్టాఫ్ కావాల్సిందే, పేషెంట్ కేర్ వాళ్ళు ఉండవలసిందే, డోబీలు ఉండవలసిందే. మరి వీళ్ళందరికీ సౌలతులు ఇచ్చి వాళ్ళని బాగా చూసుకుంటే వాళ్ళు ఇంకొంచెం మంచిగా ప్రజల్ని చూసుకుంటారు. కాబట్టి ఈ విషయాన్ని ఇమీడియట్ గా ప్రభుత్వం కన్సర్న్ తోనే ఆలోచన చేసి వాళ్లకు రెగ్యులరైజ్ చేసే విధంగా ప్రయత్నం చేయాలని ఇప్పుడు ఏవైతే పెండింగ్ జీతాలు ఉన్నాయో వాటిని తక్షణమే రిలీజ్ చేయాలని కోరుతున్నా. ఇక్కడ మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఉంటారు. ఇంతమంది మీ నల్గొండ జిల్లా ఆడబిడ్డలు జీతాలు రాక ఇబ్బంది పడుతున్నారు. కొంచెం శ్రద్ధ తీసుకొని ఒక్క మాట చెప్తే జల్దీ జీతాలు వస్తాయి. ఆ విధంగా ప్రయత్నం చేయవలసిందిగా నేను కోరుతున్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ. జై తెలంగాణ. ఏం చెప్తామన్నా, చిన్న ఈయన పెద్ద మంత్రి అనుకున్నాను నేను కోమటిరెడ్డి గారు. కానీ మా నల్గొండలో సరే మా పిల్లలేదో ఉత్సాహంతో ఫ్లెక్సీలు, పోస్టర్లు వేసుకుంటే వాటిని కూడా తొలగించడం అంటే ఇంత ఓర్వలేని తనం ఎందుకు? ఎవరి పార్టీని వాళ్ళు చెప్పుకుంటారు కదా, ఎవరి విషయం వాళ్ళు చెప్పుకుంటారు. మా జాగృతి విషయం నేను చెప్తా ఉన్నా. ప్రభుత్వంలో జరుగుతున్న తప్పులున్నాయి, వాస్తవాలను మాత్రమే నేను దృష్టికి తీసుకొస్తున్నా. దానికే ఇంత కడుపు మంట ఎందుకు? కోమటిరెడ్డి గారికి ఇంత ఓర్వలేని తనం ఎందుకు? మేము అడిగే వాటికి సమాధానం చెప్పండి.
సమస్య పరిష్కారం చేయండి. ప్రజలు మిమ్మల్ని ఎన్నుకున్నారు, మీరు అధికారంలో ఉన్నారు. ఇవాళ జాగృతి నుంచి మేము ఒకటే అడుగుతున్నాం, పరిష్కరించండి. ఇటువంటి సమస్యలు న్యాయబద్ధమైన సమస్యలు పరిష్కరించమంటే మీరు ఫ్లెక్సీలు ఇస్తాం, పోస్టర్లు తీసుకుంటాం, రాజకీయాల్లో మీ స్థాయిని తగ్గించుకుంటాం. నక్కలగండి ప్రాజెక్టు ప్రాంతాన్ని సందర్శించి నిర్వాసితుల గోడు తెలుసుకున్నారు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ ఎన్టీఆర్ హయాంలో రూపకల్పన చేసిన ఎస్ఎల్బిసి ఆధారంగా నక్కలగండి ప్రాజెక్టును కట్టాలని నిర్ణయించారని తెలిపారు. 2009లో వైఎస్ఆర్ ప్రభుత్వం 545 కోట్లతో ప్రణాళిక సిద్ధం చేసిన తెలంగాణ ఉద్యమం కారణంగా పనులు ఆగిపోయాయని గుర్తు చేశారు. తెలంగాణ వచ్చిన తర్వాత 8 కిలోమీటర్ల టన్నెల్ తవ్వే ప్రయత్నం జరిగినా సాంకేతిక కారణాలతో ఆగిపోయిందని పేర్కొన్నారు. తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం తొందరపాటుతో పనులు కొనసాగించి పెద్ద ప్రమాదం జరిగి 8 మంది ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికీ నక్కలగండి, మొంత్య, బర్లపాడు తాండాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆమె తెలిపారు. పనుల్లో నాణ్యత లేకపోవడం, చిన్న వరదకే జాలు రావడం, పరిహారం సరిగా ఇవ్వకపోవడం ప్రజలు ప్రధాన గోడు అని అన్నారు. మేడ్చల్ జిల్లా గట్కేసర్ రైల్వే స్టేషన్ పరిధిలో పెళ్లి సంబంధాలు కుదరడం లేదని మనస్తాపం చెందిన బోరా నరేష్ గౌడ్ గట్కేసర్లోని మాధవరెడ్డి ఫ్లైఓవర్ సమీపంలో గోల్కొండ ఎక్స్ప్రెస్ రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నరేష్ గౌడ్ వరంగల్ జిల్లా ఆత్మకూరుకు చెందిన బోరా సురేష్ కుమారుడు. హైదరాబాద్ అమీర్పేట్లో వస్త్ర దుకాణంలో పనిచేస్తున్నాడు. పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించిన రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న రైల్వే పోలీసులు తాండూరు పట్టణంలో షార్ట్ సర్క్యూట్ తో రెడీమేడ్ షాప్ లో అగ్ని ప్రమాదం. వెంటనే గమనించిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసి ప్రయత్నం చేశారు. అప్పటికే రెడీమేడ్ బట్టలు మంటల్లో కాలి బూడిదయ్యాయి. సుమారు 3 లక్షల నుంచి 4 లక్షల వరకు ఆస్తి నష్టం జరిగిందని యజమాని ఆవేదన. ప్రమాదవశత్తు ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదన్నారు. देखो भी आधा छोड़ो भाई पाइप छोड़ो नहीं जाना दे गाय पुकारे बुल्ले अंदर जाना मत पुकारा बुल्ले बस बोरा उनको जाना ये सबसे काम करते हम तो भाई मार डालो पहले उनको मार के बोलो चालू करो भाई चालू करो बोलो जी पानी चालू करो बोलो लाइट बताओ जी लाइट बताओ पकड़ना चालू होता लाइट करो उठाओ भाई ऊपर से उठा लो ऊपर लो हाँ बस प्रेशर तक जाए सर प्रेशर इंते ఉండాలి ఎక్క చేయరా प्रेशर नको बढ़ाओ प्रेशर उतना नहीं तो बोल के आओ गाड़ी पे प्रेशर नको बढ़ाओ बोलो है वहां पे कुछ भी नहीं था समझ जाते जेल रहता वहां पे शॉट क्या भी नहीं था क्या भी नहीं था यहाँ पे शॉट क्या भी नहीं लिखा वो बैंजन वाले हैं उनको 10 रुपया देता हो ये बकेट हटा के बकेट मार जाएगा पानी के ऊपर मार जाएगा गम चिपक गया था ना अरे तो बकेट मारो पूरा माइंड बैठ रहा देखो एक मिनट का बोलते हैं नहीं रख दो लकड़ी को जरा बाहर कर चलो भाई ज्यादा अंदर रखो डरो बोले बाहर चलो बाहर चलो थोड़ा पिछड़ जाता है ऐसा तो हाथ उठा दो हाथ ऊपर उठा दो हाथ उठा दो बस आ जाओ बाहर आ जाओ
సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం పోలీస్ స్టేషన్ పరిధిలో బీరంగూడ కమాన్ పక్క గల లాబీ షోక్ ఓయో రూమ్ లో యువకుడు సూసైడ్. అఖిల్ ఈ నెల 10న ఓయో రూమ్ తీసుకున్నాడు. తన తండ్రి సంగీతరావుకు ఫోన్ చేసి ఆత్మహత్య చేసుకుంటున్నానని సమాచారం ఇచ్చిన కొడుకు అఖిల్ క్రికెట్ బెట్టింగ్ లో మోసపోయి అప్పుల పాలయ్యాని బాధపడ్డ అఖిల్ రూమ్ లో ఫ్యాన్ కు ఉరివేసుకుని ఆత్మహత్య. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన రామచంద్రపురం పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పటాన్చేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు. రామచంద్రపురం సాయినగర్ లో నివాసం ఉంటున్న సంగీతరావు కుటుంబ సభ్యులు మల్కాజ్గిరి ఆనంద్ బాగ్ రెసిడెన్షియల్ కమ్యూనిటీ హాల్లో త్రిశక్తి సేవా సమితి ఆధ్వర్యంలో కిమ్స్ సన్ షైన్ హాస్పిటల్ వారి సహకారంతో ఫ్రీ హెల్త్ క్యాంప్ నిర్వహించారు. సుమారుగా 300 మెంబర్స్ వచ్చి బీపీ, షుగర్, బోన్ డెన్సిటీ, సిఈజీ టెస్టులు చేయించుకున్నారు. ఆర్థోపెడిక్స్, డెంటల్, ఆప్థమాలజీ, న్యూరో, జనరల్ డాక్టర్స్ వచ్చి చెకప్ చేసి మందులు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో త్రిశక్తి సేవా సమితి సభ్యులు సూర్యకుమారి, శశిజ్యోతి, స్వర్ణ, సమ్మయ్య, ప్రసాద్, సుబ్రహ్మణ్యం శాస్త్రి, భాస్కర్ శర్మ, మురళీకృష్ణ, కిమ్స్ సన్షైన్ డాక్టర్స్ పూజిత, హరికీనమై, అజయ్, శ్యామ్, అనిల్, మచ్చన్, మార్కెటింగ్ స్టాఫ్ ఉదయ్ కుమార్ పాల్గొన్నారు. వికారాబాద్ జిల్లా కోట్ బాసుపల్లి గ్రామంలో తండ్రి కీర్తిశేషులు గొట్టిగా మహిపాల్ రెడ్డి వర్ధంతి సందర్భంగా మాజీ మంత్రి మహేశ్వరం నియోజకవర్గ శాసనసభ్యురాలు పి సబితా ఇంద్రారెడ్డి గ్రామాన్ని సందర్శించారు. ఆమెతో పాటు సోదరి సద్గుణ, సోదరుడు నరసింహారెడ్డి కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా తండ్రి మహిపాల్ రెడ్డి సమాధి వద్ద పూలమాలలు అర్పించి ఘనంగా నివాళులర్పించారు. తండ్రి స్ఫూర్తిని స్మరించుకుంటూ ఆయన చూపిన మార్గంలోనే ప్రజాసేవ కొనసాగిస్తామని సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. వ్యభిచార గృహంపై దాడులు, 5గురు విదేశీయులను అరెస్ట్ చేసిన మియాపూర్ పోలీసులు. మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గుట్టు చప్పుడు కాకుండా ఇంట్లో వ్యభిచారం నిర్వహిస్తున్న 5గురు విదేశీయులను అరెస్ట్ చేసిన సంఘటన మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సిఐ శివప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో న్యూ హఫీజ్పేట్ సుభాష్ చంద్రబోస్ నగర్ కాలనీలో ఓ ఇంట్లో గుట్టు చప్పుడు కాకుండా వ్యభిచారం నిర్వహిస్తున్నారని విశ్వసనీయ సమాచారం మేరకు ఎస్ఓటి మియాపూర్ పోలీసులు సంయుక్తంగా సోమవారం రాత్రి దాడులు నిర్వహించారు. అక్కడ తనిఖీ చేయగా విదేశీయులతో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. లైబేరియా దేశంలోనే మొండ్రోవియా సిటీకి చెందిన డేరియస్ 2021 సంవత్సరంలో విద్యాభ్యాసం నిమిత్తం భారతదేశానికి వచ్చి సుభాష్ చంద్రబోస్ నగర్ లో ఉంటూ ఓ కళాశాలలో చదువుకుంటున్నాడు. ప్రస్తుతం ఆన్లైన్ లో విద్యను అభ్యసిస్తున్నాడు. అతనితో పాటు కెన్యా దేశానికి చెందిన 2 మహిళలు, ఉగాండా దేశానికి చెందిన 2 మహిళలతో కలిసి వ్యభిచారం చేయిస్తున్నట్లు గుర్తించారు. డేరియస్ తో పాటు 4 విదేశీ మహిళలను అరెస్ట్ చేసి మియాపూర్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. వారి వద్ద నుంచి 4,000 రూపాయల నగదు, సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. 4 మహిళలను రెస్క్యూ హోమ్ కు తరలించగా డేరియస్ ను రిమాండ్ కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. వీరి వెంట ఇంకా ఎవరైనా ఉన్నారా అనే కోణంలో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.